ఆశ్చర్యకారుడా నమ్మదగినవాడా మా సజీవుడా మనకు వచ్చుకుంటాం. ఇక స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఇంతవరకు కూడా తండ్రి నాయన మీరు మమ్మల్ని కాపాడే విధాలు బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన ఈరోజు మీరు సంఘంగా కూడి నేను ఆరాధిస్తూ ఉండగా తండ్రి, ఇదిగో నాయన ఏకభావముతో ఏక మనసుతో కలిసి ఇక్కడికి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. ఎవరికి మాటలు కావాలో మాటలు మీరే తండ్రి మా అందరితో కూడా మాట్లాడి బలపరిచి స్థిరపరచమని. వింటున్న ప్రతి మాట కూడా హృదయమని పలకని భద్రం చేసుకునే వాక్యం ప్రతి ఒక్కరికి దాయి చేయమని మా కొరకు తొందర రానివ్వండి. యేసుక్రీస్తు వరకు నీ నామం నీ ప్రార్థన మనములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ కూర్చుందామండి, అందరూ కూర్చుందాము. కొద్ది నిమిషాలు బాబు జాగ్రత్తగా. ఎవరి దగ్గరైనా సెల్ ఫోన్లు ఉంటే దయతో మనందరూ కూడా సెల్ ఫోన్ ఆఫ్ చేయండి, లేదా నైట్ బోర్డ్లో పెట్టండి. సైలెంట్లో కూడా పెట్టొద్దు. సైలెంట్లో పెడితే మళ్ళీ ఎవరు చేశారా ఏంటని మనం చూసే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా చాలా డీసెంట్గా, అంటే బుద్ధిమంతుల్లా కూర్చోవాలి. ఎందుకంటే దేవుని మాట చాలా బలమైనది. ఎంత బలమైనది అంటే మీ ఆత్మలను బలపరిచే అంత బలమైనది. కాబట్టి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం, సంఘాన్ని ప్రేమించే విషయం. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఏది కరువైపోయింది అంటే ప్రేమ అనేది కనిపించట్లేదు. కానీ ప్రేమ లేనివాడు నావాడు కాదు. ఎవరు చెప్పిన మాట ఇది? నేను చెప్పానా? లేదా మీరు ఎవరైనా మీ గురించి ఎవరైనా రాశారా? దేవుడు రాయించిన మాట. ఈరోజు వరాల కొరకు దెబ్బలాడుకుంటున్నారు. ఒకరికేమో స్వస్థత వరం ఉందని, మరొకరేమో భాషల వరం ఉందని, మరొకరేమో మరొకటి ఉందని మొత్తం మీద అల్లకల్లోలం అయిపోయింది. ఏంటి? క్రైస్తవ్యం సమాధానంగా ఉండవలసిన క్రైస్తవ్యం ఈరోజు ఏమైపోయిందట? గందరగోళం అయిపోయింది. దానికి కారణం ఏంటంటే స్వస్థతలు ఆగిపోయాయనేమో మరొకరు, స్వస్థతలు ఆగలేదనేమో మరొకరు. కానీ బైబిల్ ప్రకారంగా ఖచ్చితమైన బోధ ఏంటంటే స్వస్థతలు ఆగలేదు, ఎప్పటికీ కూడా జరుగుతాయి, ఎప్పటికీ అని జరుగుతూనే ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువు వారి రాకడొచ్చేంత వరకు. అవును. ఇంకా ఈ గందరగోళాల మధ్య బైబిల్ అరాకొరా తెలిసిన పరిస్థితి ఎలా ఉంటుందంటే నమ్మాలా నమ్మకూడదా, ఉన్నాయా లేవా, ఈ ఆలోచనలు పడిపోయి మొత్తం మీద భక్తికి దూరం అయిపోతున్నారు, ప్రార్థనా జీవితం దూరం అయిపోతున్నారు. మన సంఘానికి నేను చెప్తున్న మాట ఏంటంటే ఎవరైతే యొక్క సంఘం ద్వారా అనేక మంది మాటలు వింటున్నారంటే విదేశాల్లో ఉన్నవారు వింటున్నారు, అలాగే మరికొంతమంది లక్షల మంది వేల మంది కాదు కానీ వందల మంది అయితే చూస్తున్నారు. వారికి నేను చెప్పే మాట ఏంటంటే స్వస్థతలు అనేవి ఆగలేదు, అవి ఎప్పటికీ ఉంటానే ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీరు ఏం భయపడద్దు. దేవుడు ఏదైనా చేయగలడు, ఆయనకి అసాధ్యమైనదంటే ఏది కూడా లేదు. కాబట్టి సంఘం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. మరొకటి ఏంటంటే సంఘంలో ఎవరైనా
ఒకవేళ బాధపడుతుంటే వారిని వెళ్ళి ఆదరించే వారిగా ఉండాలి. మీకు ఈరోజు ఒక పుస్తకం లేదా పత్రిక, ఈ యొక్క బైబిల్ ఉంది కదండి. ఈ బైబిల్ అందరి చేతిలో ఉందా? బైబిల్ అందరి చేతిలో ఉందా? ఒకసారి ఎత్తి చూపించండి. బైబిల్ ఉన్నవారు లేపు చూపించండి. వెరీ గుడ్. ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథము, అంతేగా? ఏ గ్రంథం? వేరే దానికి ఏమైనా ఈ పేరు పెట్టబడిందా? లోకంలో చాలా గ్రంథాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథము అని పిలిచేది బైబిల్ మట్టుకే. ఎప్పటికీ కూడా ప్రపంచంలో రోజుకి ఎక్కువ ముద్రింపబడేది కూడా ఏంటి? బైబిల్. ఇప్పుడు ఈ బైబిల్ గురించి ఒక అవగాహన అనేది మనకు చాలా అవసరం. ఇందులో 2 గ్రంథాల కింద రాయబడి ఉంటుంది. ఒకటి పాత నిబంధన, అలాగే కొత్త నిబంధన. పాత నిబంధనలో ఉన్న పుస్తకాలు ఎన్ని? పాత నిబంధనలో ఉన్న పుస్తకాలు 30. చాలా నేర్పించారు అన్నమాట మనకి. అందరూ బయట పెట్టి ఇక్కడ పెట్టండి, అందరూ ఇక్కడ పెట్టండి. పాత నిబంధనలో ఉన్న పుస్తకాలు ఎన్ని? 39. కొత్త నిబంధనలో ఉన్న పుస్తకాలు ఎన్ని? 27. ఈ 2 కలిపితే మొత్తం ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాల సముదాయమే పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ గ్రంథం. ఈ పాత నిబంధన అనేది సుమారుగా 40 మంది ప్రవక్తల ద్వారా రాయబడింది. ఏమండి? 40 మంది ప్రవక్తల ద్వారా. కొత్త నిబంధన అనే పుస్తకాలు, ఎన్ని పుస్తకాలు కొత్త నిబంధనలో? 27 పుస్తకాలు. ఈ 27 పుస్తకాలలో సుమారుగా ఖచ్చితంగా 14 పుస్తకాలు ఎవరు రాశారో తెలుసా? ఇది అందరికీ అర్థం కావాలండి. చదువు లేని వారికి కూడా అర్థమయ్యేలా చెప్తున్నాను నేను. అంటే నాకు చదువు రాదనుకోండి, కానీ బైబిల్ అనేది ఏదో అర్థమైంది నాకు. ఇక్కడ ఉన్న చాలా మందికి కూడా అంతలా చదువు లేని వారు ఉన్నారు, చదువుకున్నవారు ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, బాగా చదువుకున్న వారికంటే కూడా అరాకొర చదివిన వారికే ఏదైనా చెప్తున్నప్పుడు టక్కన పట్టుకుంటారు. ఇప్పుడు వస్తుంది ఒక ఆవిడ చూడండి, మీకు గొమ్మడం వస్తుంది చూడండి. ఆవిడకి ఏమీ రాదు బాబు, కానీ చెప్పిన వాక్యాన్ని ఎక్కడ పెట్టుకుంటుందంట? పెట్టుకుని తన భర్తకి చెప్పు, లేదు ఎవరికో చెప్పు. ఆమె ఏం చదువుకుంది? డిగ్రీలు చదవలే, నా లెక్క మరి ఎంత చదువుతుందో కూడా తెలియదు, కానీ దేవుని మాట గట్టిగా పట్టుకుంటాం. ఈ కొత్త నిబంధనలో ఉన్న ఈ 27 పుస్తకాలలో 14 పుస్తకాలు ఇక్కడ ప్రత్యేకమైన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తనున్న ఆ కాలం ప్రతి మాట కూడా ఏం చెప్పాడంటే, నిన్ను ఎవరేమన్నా నిన్ను కుడి చెప్పపై కొట్టాను అనుకోండి, కొడతావే ఏంట్రా అని చెప్పేసి 2వ చెప్పు కొట్టేమన్నాడా? దెబ్బకు దెబ్బ కాదు, నువ్వు కొట్టడానికి వీల్లేదు, ఇంకో చెంప చూపించు. ఎందుకన్నారు యేసుక్రీస్తు ప్రభువుని మాటలన్నీ అని అంటే, ప్రేమ చూపించారు. నువ్వు నీ నుంచి ఏం కోరుతున్నాడు దేవుడు?
ప్రేమ. కానీ ఆ ప్రేమ లేదు ఈరోజు క్రైస్తవ్యంలో. మీరు తర్వాత చదువుకోండి, మొదటి కొరింథీ పత్రికలో 13వ అధ్యాయం ఉంటుందండి. నీకు ఎన్నున్నా, ఎంత విశ్వాసం ఉన్నా, ఎంత నమ్మకం ఉన్నా, నువ్వు ఎంత గొప్పవాడివైనా, నీకెంత జ్ఞానం ఉన్నా, ప్రేమ లేనివాడు నా వాడు కాదు. ప్రేమే శాశ్వతం, ప్రేమే శ్రేష్టమైనది అంటాడండి 13వ అధ్యాయం. ఇక్కడ ఈ మాటలన్నీ మనం ఆలోచించినప్పుడు ప్రేమ దేవుని వాళ్ళరా, అంటే మనలో ఏం కొరువైపోతుంది అంటే ప్రేమ. మరి ఆ ప్రేమను ఎలా మనం సంపాదించుకోవాలని అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే నువ్వు ధరించుకున్నావో నీలోంచి ప్రేమ పొర్లుతుంది. నీలో ప్రేమ లేదు, నువ్వు ద్వేషిస్తున్నావనంటే నువ్వెవరు ధరించుకోలేదు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం తింటావు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తాన్ని తాగుతావు అంటే నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు, ఎందుకు తాగుతున్నావు అంటే నేను యేసుక్రీస్తు ప్రభువారు ధరించుకున్నాను. మరి ధరించుకున్న నీవు ఆయన లక్షణాలు ఏవి, ఎలా ఉంటారంటే యేసుక్రీస్తు ప్రభువారు ధరించుకున్నవారు. ఫిలోమోను గారికి పౌలు గారు పత్రిక రాస్తున్నాడు. ఇదే ఎన్నో ఉండదు, తర్వాత ఇంటికి అవ్వదు కానీ ఇది ఇంటికి వెళ్ళి చదవండి. 25 వచనాలు గట్టిగా చదివితే ఒక 10 నిమిషాలు ఉంటుంది. మీరు ఇంక దాన్ని మీ వేలు మీరు చదివేసుకున్నారంటే ఒక నెలలో ఉంటుంది, ఎందుకంటే 25 వచనాలే కదా. అలా కాకుండా మనస్సు పెట్టి ప్రతి వచనాన్ని జాగ్రత్తగా పెట్టి చదవండి. ఇక్కడ ఇందులో ఉన్న ఒక గొప్ప అర్థం ఏంటంటే, ఒక ఆయన దగ్గర పనిచేస్తూ ఉంటాడు, మరొక ఆయన దగ్గర పనిచేస్తూ ఉంటాడు. అలా పనిచేస్తూ ఉన్న ఆ కాలంలో, ఆ సమయంలో ఈ ఎవరైతే పనిచేస్తున్నాడో ఆయన, ఎవరి దగ్గరైతే పనిచేస్తున్నాడో ఆయన్ని మోసం చేస్తాడు. ఏం చేస్తాడట? మోసం చేసినప్పుడు ఇంకా అక్కడ తప్పు చేశాడు కదా, తప్పు చేసి ఇంకా దొరికిపోతే అక్కడ భయంకరమైన శిక్ష చేస్తారనో తెలదు, మొత్తం మీద ఏదైతుందో జరుగుద్దని ఒక భయంతో తప్పు చేసిన వ్యక్తి అక్కడి నుంచి ఏమవుతాడట? పారిపోతే చివరికి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు వేరే ఊరో లేకపోతే వేరే పట్టణమో లేకపోతే వేరే చోటకి వెళ్ళిపోయాడు. అట్టుకెళ్ళినప్పుడు అట్టుకెళ్ళాడు, అట్టుకెళ్ళి ఉంటాయా అయిపోతాయా? మీకు బాగా తెలుసు. 2 కుమారుల గురించి చెప్పినప్పుడు కుమారుడు ఆస్తి అడిగి చట్టిపోడు కదా, ఆస్తి పట్టుకెళ్ళాడు, ఉందా అయిపోయిందా? ఎందుకు అయిపోయింది? వ్యాపారాలు చేస్తే అయిపోతుంది, తర్వాత మరి రోజు తినాలిగా, తిన్నా కూడా అటుకెళ్ళినంత అయిపోతుంది. మొత్తం మీద ఇక్కడ ఇతని కూడా మొత్తం అయిపోయింది, ఏమీ లేదు. అప్పుడు ఏం జరిగిందంటే తను ఉన్న ప్రదేశంలో ఇంకా తనున్న పరిస్థితి ఏమో తెలియదు కానీ అతను తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఎక్కడ పడేశారట? జైల్లో పడేశారు. జైల్లో పడేస్తే ఎక్కడికి వెళ్తున్నారు? కన్నా సార్ నాకు ఎక్కడికి వెళ్ళదు, వచ్చారు లోనికి వచ్చి కూర్చో. ఎక్కడ పడేశారట అతన్ని? ఇది ఎవరితను? ఎవరు కాదు, ఒక ఓనర్ దగ్గర పనిచేసి మోసం చేసేసి అతన్ని పారిపోయి, ఎవరైతే వచ్చాడో పారిపోయి వచ్చినప్పుడు ఎవరో దొరికాడట? పోలీసులు దొరికాడట. పోలీసులు ఏం చేశారట? జైల్లో పడేశారట. జైల్లో పాడేస్తే ఆ జైల్లో ఎవరున్నారట? ఒక ఆయన ఉంటాడండి. అప్పటికే ఆయన్ని కూడా జైల్లో పెట్టేశారు. ఎవరు? రోమా ప్రభుత్వం. ఆయన ఏమో ఒక రకం గురించి వెళ్ళారు జైలుకి, ఈయనేమో ఒక రకంగా వెళ్ళారు జైలుకి. మొత్తం మీద ఏం చేశాడంటే
పౌలు గారిని జైల్లో కలిశాడు. ఓకేనా? జైల్లో కలిసిన తర్వాత పౌలు గారు జైల్లో ఏం చేసేవాడట? ఏం చేసేవాడండి? సువార్త ప్రకటన. మీరు ఆలోచించండి, మనం ఎక్కడున్నా మనం ఏం చేయాలట? సువార్త ప్రకటించాలి, దేవుని పని చేయాలి. అందుకే మిమ్మల్ని అందరినీ దేవుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన ఎలుగులోనికి పిలిచాడు. చేస్తున్నారా పని? ఏదో మీరు వచ్చారు కదా ఆదివారం కూర్చోబెట్టి మేము దేవుడు దీవించాడు, దేవుడు దీవించాడు, దేవుడు దీవించాడు పంపించేదనుకుంటారేమో. కాదు, దేవుడు దీవించాలి అని అంటే మీరు ఏం చేయాలి? ఆయన పని చేయాలి. ఈరోజు ఇది ఒక ప్యాషన్ అయిపోయిందండి. దేవుడు మందిరానికి వెళ్తే దేవుడు దీవించేస్తాడు, మందిరానికి వెళ్తే దేవుడు దీవించాడు. మందిరానికి వెళ్ళి అక్కడ వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా బ్రతికితే దేవుడు దీవిస్తాడు. దేవుడు దీవించాలని అంటే చాలా ప్రాసెస్ ఉంది. మరొకరు పెడితే దేవుడు దీవించడు, మరొకరి గురించి చెడ్డగా మాట్లాడితే దేవుడు దీవించడు. దేవుడు దీవించాలంటే నీలో గొప్ప యథార్థత కావాలి. దానియేలు గారు అంటాడు, రాజుగారు వచ్చి అంటాడు, దానియేలు అక్కడ ఒక మంచి మాట అంటాడండి. నిజంగా ఎంత గొప్ప మాట అంటాడంటే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. ఈయనొకసారి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20 వచనం, పేజీ నంబర్ 738. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20 వచనం. ఎవరతను వచ్చిన ఎవరు? రాజు గారు, ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు వచ్చేమన్నాడు? దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు. ఎవరట? దానియేలు ఎవరట? జీవము గల దేవుడికి సేవకుడు అయిన దానియేలు. ఎవరంటున్నారండి? రాజుగారు అంటున్నాడు. అంటే అంత గొప్ప సాక్ష్యం ఎవరిలో ఉంది? దానియేలు గారి జీవితంలో ఉంది. దానియేలు గారి జీవితంలో ఆ సాక్ష్యం చూపిస్తున్నాడు. మరి మన జీవితంలో దేవుని నమ్ముకున్నామండి, రక్షణ పొందుకున్నామండి, ఆదివారం మందిరానికి వెళ్తున్నామండి. ఏది సాక్ష్యం? ఇంకా నోటంటే బూతులు మానంతలేదండి, ఇదా సాక్ష్యం? ఇంకా ఎదుటి వారి మీద నేరాలు మోపుతున్నామండి, ఇంకా వాళ్ళ ద్వేషం ఉందండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో సాక్షి కాదు. నువ్వు దేవుడికి సాక్షివి కాదు. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు అన్నాడండి. ఆ పేరు మీకు రావాలంటున్నాను నేను, నాకు రావాలి, మనందరికీ రావాలి. ఈ మాటకి ఏడు తీసుకొచ్చాను నేను. జీవము గల దేవుని సేవకుడు అయిన ఈరెడ్డి అన్నారు. అంటే నా పేరు చెప్పుకున్నారు, మీ పేరు చెప్పు, మీ పేరు చెప్పాలి. ఎవరు? దేవుడు కాదు, మన పక్క మనుషులు. ఇతను మందిరానికి వెళ్తాడండి. ఇతను జీవము గల దేవుని మందిరానికి వెళ్తాడు. ఇతడు మొగమాటం లేకుండా మాట్లాడతాడు. ఇతడు అబద్ధమాడు. ఇతడు అన్యాయం చేయడు. ఇతడు ఎవరిని ఏమి అందు. ఒకవేళ ఒక మాట అంటే తుడుచుకుని తుడిసిపోతామా? మనం కూడా వేస్తామా? అంత మనసు మనకు ఉందా? మందిరంలో కూర్చున్నప్పుడు మనం అనుకుంటాం, బయటకు వెళ్తే వ్యాపారం జరిగిపోయాయి. అంటే చూడండి, ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. మీరు ఏ మనసు కలిగి ఉండాలంటే క్రీస్తుని మనసు కలిగి ఉండాలన్నాడు పిలుపు పత్రికలో. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, అక్కడ పౌలు గారు కూడా జైల్లో సువార్త ప్రకటిస్తున్నాడట.
ఎవరో అన్నారట, ఇదిగో ఒక ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు, అక్కడ మంచి మాటలు చెప్తున్నాడయ్యా, మంచి మాటలు చెప్తున్నాడని జైల్లో ఎవరో చెప్తుంటే, ఇప్పుడు ఇతను ఏం చేశాడట, ఈ దొంగ అంటే మోసం చేసిన అతను పౌలు గారి దగ్గరికి వచ్చాడట. పౌలు గారి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే అప్పుడు పౌలు గారు అడిగారట, అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? పలానా చోట నుంచి వచ్చాను. ఆహా, అయితే అది ఎవరికి తెలుసట ఆ ప్రదేశం? పౌలు గారు తెలుసు. అప్పుడు పౌలు గారు అన్నారట, అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని అంటే, ఇతను అన్నాడట, అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడట. ఎక్కడ ఉంది? ఇతను ఎక్కడైతే మోసం చేశాడో అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక వివరంగా చెప్పుకుంటూ పౌలు గారి దగ్గరికి వస్తే, పౌలు గారు చెప్తే అప్పుడు పౌలు గారు ఈ మోసం చేసి వచ్చిన అతన్ని వాక్యం చెప్పి మార్చాడు. దేవుడికి మహిమ కలుగును. ఒక మోసగాన్ని మార్చాడు పౌలు గారు. ఎక్కడ? జైల్లో. మన జైల్లో ఉన్నాం, మనకి హ్యాపీ జీవితం అంది, కానీ ఏం చెయ్యం? సువార్త ప్రకటన ఖాళీగా ఉంటే అరి మీద కూర్చుంటాం, ఖాళీగా ఉంటే సీరియల్ దగ్గర కూర్చుంటాం, ఖాళీగా ఉంటే అది చేస్తాం ఇది చేస్తాం. అయ్యే ఈరోజు దేవుడు ఎలా ఎవరు అన్ని ఎవరు లేరండి, మనోళ్ళు ఉన్నారు అందరూ. మనోళ్ళు ఉంటే ఏం చేయాలి? మనోళ్ళు అంటే దేవుని నమ్ముకున్నారని అర్థం. ఏం చేయాలి? కూర్చుని ఒక అరి మీద కూర్చుంటే దేవుని మాట చెప్పాలి, దేవుని మాట డిస్కషన్ చేసుకోవాలి, దేవుని గురించి గొప్పగా మాట్లాడుకోవాలి, ఇంకా 10 మందికి చెప్పేలా తయారవ్వాలి. ఇక్కడ ఒక 10 మంది కూర్చున్నప్పుడు, 10 మంది అక్కడ ఇద్దరు కూర్చున్నప్పుడు ఆ మాటలు వస్తాయి చెప్పండి? ఇద్దరు కూర్చున్నప్పుడు ఎవరి మాట వస్తాయి చెప్పండి? ఆ ఇద్దరి మధ్య ఇక్కడ ఎవరైతే లేరో వాళ్ళ మాటలు వస్తాయి. వాళ్ళు తీసుకొస్తాను ఎక్కడికి తీసుకొచ్చి, వాడు మన రోజు ఇలా చేశాడు, నీకు తెలుసా, నీ గురించి కూడా తప్పుగా మాట్లాడా రోజు, అవునా, నీ గురించి కూడా మాట్లాడాడు తెలుసా నీకు అని మొత్తం మీద ఏం చేస్తాం? లోకంలోకి వెళ్ళిపోతాం. ఏది ఈరోజు దేవుని బిడ్డలు ఇది కనిపించట్లేదు, కానీ అక్కడ అది కదట. పౌలు గారు వాక్యం చెప్పి అతన్ని మార్చి, అతను మార్పు చెందిన తర్వాత అతని గురించి లెటర్ రాస్తాడు. ఎవరికి? ఫిలోమోని గారికి. అది చెప్పడానికి ముందు ఇది పరిచయం చేశారు మీకు. ఇప్పుడు ఈ లెటర్ ఏంటంటే, ఫిలోమోని గారు ఇప్పుడు ఎవరు మోసం చేశాడు? ఇతను ఫిలోమోని గారు మోసం చేసి వచ్చేసాడు. ఇప్పుడు ఈ అన్ని విన్న పౌలు గారు ఫిలోమోని గారికి లెటర్ రాస్తూ ఏం చెప్తున్నాడో, అసలు ఏం మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా చదువుకుంటూ వచ్చేద్దామండి. ఎంతైతే అంత ఈరోజు అందరూ వచ్చేయండి, ఏ ఒక్కరు కూడా ఎక్కడ ఉండొద్దు, అందరూ కూడా ఫిలోమోని పత్రికలకు వచ్చేయండి. అది ఒకటే అధ్యాయం ఉంటుంది. ఎన్ని వచనాలు ఉన్నాయండి? 25 వచనాలు. కాబట్టి ఈరోజు టైంని బట్టి ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళిపోదాము. స్టార్టింగ్. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు. ఎవరినైనా 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. క్రీస్తు యేసు ఖైదీ. క్రీస్తు యేసు ఖైదీ ఏంటి? ఆయన సువార్త ప్రకటించడం వలన నన్ను ఏం చేశారు? జైలు వేశారు. నేను ఖైదీ. తన పరిచయం చేసుకుంటున్నాడు. పౌలును సహోదరుడైన తిమోతిను, మా ప్రియుడును, చెత్త పనివాడునైన ఫిలోమోనుకును. అంటే ఫిలోమోను ఎవరికి? చెత్త పనివాడు ఎవరికి? పౌలు గారికి. గొప్ప విషయం ఏంటంటే, ఆ రోజు ఫిలోమోను గారి ఇంట సంఘం కట్టింది కూడా ఎవరు తెలుసా? పౌలు గారు. అంటే పౌలు గారికి ఒక మాట వినబడింది. ఎవరి ద్వారా వినబడింది? ఫిలోమోను ఎవరైతే మోసం చేశారో ఆ మోసం చేసిన అతను చెప్తున్నాడు, ఏమండి ఫిలోమోను గారు చాలా మంచోడండి, ఆయన వాళ్ళ ఇంట సంఘం ఉందండి,
వాళ్ళు చాలా గొప్పగా బతుకుతున్నారండి. నేనే తప్పు చేశానండి, నేనే అతన్ని మోసం చేసి చేశానండి. ఒప్పుకున్నాడండి. ఒప్పుకున్నాడు కనుకే, తన మనసు మారింది కనుకే అతని గురించి ఫిలోమోను గారికి పత్రిక రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమ దేవుని వారిలో వచ్చిన మన సహోదరి అయిన అప్పియకును తోడి యోధుడైన నీ ఎంట ఉన్న సంఘములకు శుభమని చెప్పి రాయినది. తనంటే ఉంది ఇప్పుడు ఫిలోమోను గారి ఇంట సంఘం ఉందట. ఇప్పుడు సంఘాన్ని కట్టింది ఎవరు? సంఘాన్ని అప్పగించింది ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. అంటే ఇక్కడ ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమ దేవుని వాళ్ళరా, ఇక్కడ తన పరిచయం చేసుకుంటూ తన గురించి మళ్ళీ చెబుతూ ఫిలోమోను గారితో మాట్లాడుతూ గొప్ప విషయాన్ని నేర్పిస్తున్న 4వ వచనం నుంచి మనం చూడగలిగితే, నీ ప్రేమను గురించి ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసముల గురించి నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయించు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి నీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసముందు కాలివారు అగుట అన్నది కార్యకారి కావాలనని వేడుకొనుచున్నాను. అంటే మీరు ఒక విషయం అర్థం చేసుకోండి, జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ప్రేమ దేవుని వాళ్ళరా, ఇక్కడ మనకి ఈ మోసం చేసిన వ్యక్తి ఉన్నాడు కదా, మోసం చేసిన వ్యక్తి అతని పేరు ఒనేసిము. అంటే మీకు పేరు చెప్పేస్తే తర్వాత కంటిన్యూ అయిపోవచ్చు. నేను పేరు అతని పేరు ఒనేసిము. ఇక్కడ ఈ పత్రికలో మనకి 3 పక్కాగా మనకు అర్థం కావాలి. 1 అపోస్తలుడైన పౌలు, 2 ఫిలోమోను గారు, 3 ఒనేసిము ఎవరు? మోసం చేసినవాడు. ఫిలోమోను ఎవరు? ఇంటి సంఘం ఉన్నవాడు, యజమాని. పౌలు గారు ఎవరు? 14 పత్రికలు రాసిన పౌలు గారు. ఏమంటే అంటే మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. ఈ 3 మీకు గుర్తుండాలి. ఈ 3 గురించి మీరు బాగా అధ్యయనం చేయాలి. ఇప్పుడు పౌలు గారు 14 పత్రికల్లో కొన్ని వ్యక్తులకి రాశారని చెప్పారు కదా. ఒక వ్యక్తి ఎవరు? ఫిలోమోను. ఇంకొక 2 వ్యక్తులు ఉంటారు, వాళ్ళ పేరు చెప్పండి. తర్వాత తీతు గారు. తిమోతి గారికి ఏమో 2 పత్రికలు రాశారు. తర్వాత తీతు గారికి ఏమో 1 పత్రిక. వాళ్ళకి పత్రికలు రాస్తూ సంఘం గురించి చెప్పాడు మళ్ళీ. కానీ ఇందులో ఇంక సంఘం గురించి చెప్పలేదు, సంఘాల గురించి రాయలేదు. ఈ పత్రిక ప్రత్యేకత ఏంటంటే, ఒక వ్యక్తి కొరకు మరో వ్యక్తికి రాసిన లెటర్. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ ఒనేసిము అనే వ్యక్తి మోసం చేశాడు, తప్పు చేశాడు. ఎక్కడ పోతాడట? మన లెక్క ప్రకారంగా, ఆత్మీయ ప్రకారంగా ఎక్కడ పోతాడు? పాతాళానికి వెళ్ళిపోతాడు. అంటే పాతాళానికి వెళ్ళిపోవలసిన వ్యక్తిని అపోస్తలుడు పౌలు గారు పరలోకం వైపు వెళ్ళే మార్గంలోకి తీసుకొచ్చాడు. అంటే తన రూట్ ఏం చేశాడు? మార్చిన తర్వాత అది ఎందుకు అతను మారాడు అని పౌలు గారు చెప్తున్నాడు అంటే, ఫిలోమోను గారి గురించి ఉన్నట్టు చెప్పాడండి.
ఎక్కడ తప్పుగా మాట్లాడలేదండి. చెప్తున్నారు సంగమా, మీరు ఎవరి గురించి ఎక్కడ తప్పుగా మాట్లాడడానికి వీలు లేదు. ఓకే, అవతల వాడు తప్పే చేయనివ్వండి, ఎవరు మూసి కూర్చోడు. తీర్పు తీర్చేది ఎవరు? ఈరోజు చాలా మంది ఎక్కువ బాధపడ్డ కాదు ఇయే. మనకంటూ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి తెలియకుండా ఏది కూడా లేదు అని మనం అనుకుంటే మనం ఎవరి గురించి పట్టించుకోమండి. ఎవరి గురించి మన రూట్ ఎలా ఉంటుందంటే ఇక డైరెక్ట్ దేవుడే. ఇక మన కళ్ళు ఇప్పబట్టి ఆయన కనిపించాడు, ఆయన వాక్యమే కనిపిస్తుంది. అలా బతికితే ఆ బ్రతుకు ఎంత గొప్పగా ఉంటుందో చెప్పంటారా? ఇంకా నీ దగ్గర ఏమున్నా లేకపోయినా కూడా నువ్వు చాలా ఆనందంగా ఉంటావు. అదే అన్నాడు ఆసాపు గారు, ఆకాశమందున ఉండగా ఈ భూలోకంలో ఏది కూడా నాకు అక్కర్లేదు. ఎందుకంటే ఇవన్నీ అశాశ్వతమయ్యా, ఇవన్నీ ఎందుకు పనికిరాదయ్యా, ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతాయ్యా. నిత్యము ఉండేది నీ వాక్యం, నిత్యము ఉండేది నీ పరలోకం, నిత్యము ఉండేది నీవే నాకు కావాలి, నీవే నాకు కావాలి, నీవే నాకు కావాలి. ఎంత తాపత్రయపడ్డాడు తెలుసండి ఆయనకి అపవాదిని వెరేశాడండి. లోకాన్ని చూపించాడు, అరే బాబు ఆసాబు, నువ్వు దేవుడు 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 అంటున్నావు, నీకేమీ లేదు. ఇంకో దెయ్యం అంటున్నారు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, నీ బతికేట్రా నువ్వేట్రా అని అన్నారంటే ఆసాబు గారిని. అప్పుడు ఆసాబు గారికి ఏమనిపించిందంటే, అదే కదా, నేను భక్తి పండుగ ఉన్నాను, నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, నేను రోజు మందిరానికి వెళ్ళిపోతున్నాను, నేను రోజు గొప్పగా దేవుడి భయభక్తిగా బతుకుతున్నాను, కానీ నేను ఇంకానేమో పాటలో ఉన్నాను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళు సరిగ్గా ఏమి చేయరు, అలా ఏమి అసలు మంచి పనులు కూడా చేయగలరు, కానీ వాళ్ళు మేళ మీద ఉన్నారు. ఎవరిని అడుగుతాడు తెలుసా మాట? దేవుణ్ణి అడగాలనుకున్నాడట, అనుకుని ఒక మాట కూడా అనుకున్నాడట, నేను పరిశుద్ధంగా ఉండడం వ్యర్థమే. వాళ్ళు పరిశుద్ధంగా లేరు, కానీ ఏం సంపాదిస్తున్నారు? డబ్బు సంపాదిస్తున్నారు. నీ పరిశుద్ధంగా ఉన్నాను, ఏం లేదు, నాకు డబ్బు లేదు అంటే ఆలోచనలో పడేలా చేసిన అపవాదిగాడు. అప్పుడు నిజంగానంటే అపవాదిగాడు వేసేది మామూలుగా ఉండదండి. వాడు వెరేసాడంటే వెరకలు పడిపోవాలంతే. అది గేలం మామూలు గేలం, చిన్న పినిచేస్తాడు, డబ్బలో పెడతాడు, వచ్చి దెబ్బ గుచ్చుకుందంటే ఇంకా నేను తీసుకెళ్ళి అటుకెళ్ళి పుట్లు పాడేదంతే. చాలా మంది పడిపోరండి అలా, చాలా మంది చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమ దేవుని వాళ్ళరా, ఈ ఒనేసిము అపవాదిగాడు పట్టుకున్నాడు, కానీ పౌలు గారు వాకింగ్ చేత ఏం చేశాడు? అతన్ని మార్చేశాడు. ఇంకా మార్పు ఎంత గొప్పగా మార్పు ఉందంటే, ఏమంటే నేను తప్పు చేశానండి, నేను మోసం చేశానండి, నేను పాపం చేశానండి, అతను చాలా మంచోడండి, ఫిలోమోను గారు చాలా మంచోడండి, నేనే తప్పు చేశానండి అని ఒప్పుకున్నాడు. ఆయన చాలా మంచోడండి. మాటలన్నీ విన్న పౌలు గారు వెంటనే లెటర్ రాయడం మొదలు పెట్టేశాడు. ఎవరికి? ఫిలోమోను గారికి. ఫిలోమోను, నేను నీ గురించి విన్నానయ్యా, నీ భక్తి బాగుంది, నీ ప్రేమ బాగుంది, దేవుడు ఏదైతే అడిగాడో అదే నువ్వు చూపిస్తున్నావు. చూడండి అక్కడ ఏమన్నా 4 వచ్చింది, ఈ ప్రేమను గురించి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసముల గురించి నేను విన్నాడు. ఎవరు చెప్పారంటే ఆయనకి? ఏదో నోట్లో బెల్లం పెట్టుకో మాట్లాడలేదు, మోసం చేసిన వ్యక్తి చెప్పాడు. ఎవరితో? పౌలు గారితో. అప్పుడు పౌలు గారు ఏమంటున్నాడు? నేను విన్నాను, నీ గురించి విన్నాను, నీకు ఉన్న ప్రేమ, నీ ప్రేమను గురించి
ప్రభువైన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీకు కలిగి ఉన్న విశ్వాసముల గురించి నేను విని ప్రార్థన యందును నీ నిమిత్తము విజ్ఞాపన చేయించు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ గురించి ప్రార్థన చేస్తున్నాను ఫిలెమోను. చూడండి ఎంత అద్భుతంగా రాసుకొస్తున్నాడు లెటర్. నువ్వు చేసే పని బాగుంది, నీ ప్రేమ బాగుంది, పరిశుద్ధుల ఎడల నువ్వు చూపించే ప్రేమ బాగుంది. సంఘ నాయకుడు అండి, ఒక సంఘం కాదండి, ఎన్ని సంఘాలు కట్టాడో ఈయన, ఎన్ని ప్రాంతాల్లో తిరిగాడో ఈయన, ఎంతమందిని రక్షించాడో, ఎంతమందికి సువార్త ప్రకటించాడో, ఎంతమందిని దేవుళ్ళలోనికి నడిపించాడో ఈయన. కానీ ఎక్కడ నేను గొప్పవాడినన్న మాట ఆయన నోట రాలేదు. ప్రేమ దేవుని మాట ఎంతో మంది రక్షించాడండి. ఈ రక్షిస్తున్న క్రమంలో ఆయనకి ఎన్నో రాళ్ళ దెబ్బలు, ఎన్నో కొరడా దెబ్బలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు. ఎక్కడ దేనికి భయపడలేదండి ఆయన. దేనికి భయపడకుండా ఆయన చేసిన గొప్ప స్వార్థ ప్రకటన ఏంటి చెప్పంటారా? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మనం వెళ్ళాలండి. భూమి మీద మన మనసులు మార్చుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి, మన భక్తి దేవుడికి ఇష్టమైన భక్తిగా ఉండాలి. నేను విన్నానయ్యా విని నీ గురించి ఏం చేస్తున్నాను? నేను ప్రార్థన చేయించు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఏం చేస్తాడు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఇక్కడ ఆయన చేస్తే ఏం చేయడం ఏంటి అడుగుతున్నాడు. తండ్రి ఇదిగోనయ్యా, ఒక ఆత్మని రక్షించారు కదా, ఆ రక్షించిన ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? అనేక మందికి సువార్తను ప్రకటిస్తుంది. నిజమండి, ఈరోజు ఇక్కడున్న మీరు అందరూ కూడా వినేసి వెళ్ళిపోయి ఇంటికాడ వంట చేసుకుని మీరు మీ పని చూసుకోవడం కాదు. ఏం పని ఉంది చెప్పండి మీకు? ఇంటికి వెళ్తారు వంట చేసుకుని, ఈరోజు ఆదివారం ఒకటి మాసం కూర, చేపల కూర, ఇంకేం చేసుకున్నారో అవి తినేసి అమ్మయ్య ఈరోజు దేవుడు ఇచ్చాడు, దేవుడి స్తోత్రం అని చెప్పేసి మీ పని చేసుకోమని కాదు. అవి తిని తండ్రి ఎంత గొప్ప అవకాశం ఇచ్చావయ్యా, ఎంత గొప్ప మాటలు మాకు వినిపించావయ్యా, ఇదిగో ఈరోజు తినడానికి కూడా శరీరానికి కావాల్సిన ఆహారం కూడా ఇచ్చావయ్యా, మేము ఖాళీగా కూర్చోకుండా నీ పని చెయ్యాలయ్యా, నీ పని చెయ్యాలి. ఈరోజు ఎంతమంది జ్ఞాపకం ఉంది ఆ పని? ఏంటి మీ బయటికి వెళ్ళలేమండి? బయటికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. బయటికి వెళ్ళి ఎవరు చెప్పండి మిమ్మల్ని? మీ ఇంట్లో మీ పిల్లలు చెప్పండి, మీ బంధువులు చెప్పండి. ఫోన్ చేస్తారు బంధువులు, అక్క ఏం చేస్తున్నావు, తమ్ముడు ఏం చేస్తున్నావు, ఏం చెప్తారు? ఏముంది అక్క ఇప్పుడే వంట చేసా అయిపోయింది. తర్వాత మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉంటే అప్పుడు మీరు ఏం చెప్పాలి? అక్క మేము చాలా బాగున్నాం అక్క, దేవుడు మమ్మల్ని చాలా గొప్పగా కాపాడుతున్నాడు. ఈ మాట ఏం చెప్తారా? ఈ మాట చెప్పి దేవుని ఏమైనా మహిమపరుస్తారా? ఏం చేస్తున్నాం? చూడండి, ఇక్కడ ఈయన జైల్లో ఉండి కూడా సువార్త ప్రకటించిన పాతకి మార్చేసిన తర్వాత అంటున్న మాట నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, దేవుడికి కృతజ్ఞత చెప్తున్నానయ్యా, నువ్వు దేవుని పట్ల గొప్ప విధేయత కలిగి జీవిస్తున్నావు ఫిలెమోను అని చెప్పి కింద అంటున్నాడు. క్రీస్తును బట్టి నీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వకము ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారు అగునని కార్యకారి కావాలనని వేడుకొనుచున్నాను. చూడండి, అద్భుతమైన మాట ఏమంటే క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై, ప్రతి శ్రేష్టమైన వరం అంటే ఈ సంఘంలో వరము శ్రేష్టమైన వరం. ఏంటి ఆ వరం? అనేకులు దేవుని వైపుకు నడిపించేవారు. నిజం ప్రేమ దేవుని వల్ల అనేకులు దేవుని వైపు నడిపిస్తూ వాళ్ళ చక్కటి మార్గంలో నడిపించవలసిన బాధ్యత ఒక నాయకుడికైనా, అంటే ఒక మాస్టర్ గారికైనా మీకు కూడా ఉందా? ఇప్పుడు పౌలు గారు సంఘాన్ని పెట్టి వచ్చేసాడంతే అక్కడ. ఇప్పుడు సంఘాన్ని ఎలా కాపాడుతున్నాడు ఆయన? ఫిలెమోను గారు చక్కగా కాపాడుతున్నాడు. అదే అంటున్నాడు ఇక్కడ.
చూపిస్తున్న ప్రేమ గొప్పది, నువ్వు చూపిస్తున్న పనితీరు గొప్పది. చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. లెటర్ కూడా చాలా అద్భుతంగా రాస్తున్నాడండి. అది చేస్తున్న పనిని మెచ్చుకుంటూ నువ్వు ఇంకా గొప్పగా దేవుళ్ళు ఎదగాలి అని వివరంగా రాస్తూ 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 కిందనే మాట ఏంటంటే, సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున ఈ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందములు ఆదరణ కలిగేదు. ఇప్పుడు పిలోమోను గారిని బట్టి పౌలు గారికి ఏం కలుగుతుందట? ఆనందము ప్లస్ ఆదరణ. ఆదరణ ఆదరణ నిజమండి. ఎప్పుడు పౌలు గారు ఒకటే ఆలోచించేవాడు, ఈ నిలబెట్టిన సంఘం ఏమైంది చోటంటే చోట ఏమవుతుందంటే, పౌలు గారు సువార్త ప్రకటించడానికి వెళ్తారనమాట. వెళ్తే అక్కడ చాలా మంది ఏకమై పౌలు గారిని రాళ్ళు ఇచ్చి కొడతారు. తెలుసా విషయం మీకు? సరే, సందర్భం ఇక్కడ ఎలా ఉంది కాబట్టి సరే అక్కడికి వెళ్ళాలి తప్పనిసరిగా. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం. అందరు కూడా బైబిల్ తెలుసు. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 19వ వచనం. ఆ పేజీ నెంబర్ కూడా చెప్తాను చూడండి. 117వ పేజీ నెంబర్, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 19వ వచనం. అంతియొకయ నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతను చనిపోయినని అనుకుని పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిరి. పాయింట్ అర్థం కావాలి. ఇక్కడ ఈయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి? సువార్త ప్రకటించడానికి వచ్చిన ఆయన మీద ఎంతమంది వచ్చారు దుమ్మిగా? అంతియొకయ నుండి, ఈకోనియా నుండి, లుస్త్రాకి వచ్చి 3 ప్రాంతాల వాళ్ళు అక్కడ ఉన్నారు లెక్క. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఏం చేశారంట? జనసమూహములు తమ పక్షముగా చేసుకుని, అంటే జనసమూహం చాలా మంది ఉంటారట, అందరినీ వాళ్ళ పక్షంగా చేసుకున్నారట. ఇప్పుడు అందరి చేతుల్లో ఏమన్నాయంటే పూలదండలు లేవు. ఈరోజు సేవకులు వెళ్తుంటే పువ్వులు దండలు ఎడదీసి ఏం చేస్తారట? వాడు మీటింగ్ ఎట్టించడమే కనకారు. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి ఎట్టించారు. ఇప్పుడు ఏముంది? ఎవరు మళ్ళీ ఇది గజమాలలు, తర్వాత జొవ్వలు, టపాసులు ఎక్కడ వేస్తారండి? జాతరలో వేస్తారు. ఇప్పుడు ఎక్కడ వేస్తున్నారట? సేవకుడు వస్తుంటే. కానీ ఇక్కడ అతిగా జరిగేది ఏం చెప్పంటారా? పువ్వులు కాదు చేతితో పట్టుకున్నవి, రాళ్ళుతో జనసమూహము కొడుతున్నారట. మామూలుగా కాదు, ఒక్కొక్క రాయిలు ఎక్కడ పడుతుందట తెలిసేమన్నా? ఇప్పుడు ఒక వ్యక్తిని అక్కడ నిలబెట్టి కొంచెం రాళ్ళతో కొడితే రేపు పలానా చోట పడతానని చెప్పగలరా? మీరు చెప్పండి. దావీదులాగా ఏమైనా గురి చేసి కొట్టగలరా నెత్తి మీద? అదిగా ఒక్కొక్క రాయి వేస్తుంటే తగిలి కాడే జరుగుతుంది, ఇష్టం వచ్చిన కాడ తగులుతుంది. మొత్తం మీద చిన్నగొట్టారట. ఆ కొట్టడంలో రక్తాలు కారిపోయి కింద పడిపోయాడు. ఇంకా పడిపోయేసరికి ఏం లేదంటే ఆయనకి శ్వాస కూడా ఆడట్లేదేమో. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, అతడు చనిపోయినని అనుకుని పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిరి. ఎక్కడ ఈడ్చేశారట? పట్టణం వెలుపలికి. ఇప్పుడు ఈడ్చారంటే ఏమైనా మన సిమెంట్ రోడ్లో ఉందనుకున్నారా? రాళ్ళండి, రాళ్ళు. ఆనాటి కాలంలో రోడ్లు లేవు. ఇప్పుడు ఈడ్చుకు వెళ్తున్నప్పుడు ఆ తగిలిన దెబ్బకే మళ్ళీ దెబ్బ తగులుతుంది. దెబ్బ తలుగుతుంటే రక్తాలు కారిపోతుంటే అతని కళ్ళంటే నీళ్ళు రావా?
ఆ దెబ్బ నొప్పి రాదా? ఏడుపు రాదా? ఏమనుకున్నాడు అక్కడ? ఏడ్చాడా? ఏడ్చాడు. ఎలాంటి వాడని ఏడుస్తాడండి దెబ్బ తగిలితే. కానీ అనుకున్నాడట, అదే నేను అనుకున్నది ఇదే కదా, నా ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారు నా గురించి ప్రాణం పెట్టిన ఆయన ఎలాగైతే ప్రాణాలు అర్పించాడో, ఎలాగైతే శ్రమలు పడ్డాడో, ఆ శ్రమలలో భాగం కావాలని కోరుకున్నాడు కదా, అది ఇదే కదా అని ఆయన మొక్కలో ఏముందో ఆనందం, ఆయన మొక్కలో సంతోషం. తర్వాత ఏమైంది చూడండి ఒకసారి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలుచుండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయారు. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి. ఇక్కడ దెబ్బలు తిన్నాడు. ఎందుకు దెబ్బలు తిన్నాడు ఇక్కడ? ఎవడు సార్ వినండి, బాగా వినండి. మీరు ఒక దెబ్బ తగిలితే, ఒకటి తిడితేనే ఎవడన్నా కామెంటేటర్ బాప్తిసం ఇస్తే, ఆ బాప్తిసం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో బాప్తిసం ఇస్తే వాడు ఏమని కాబట్టి పెట్టాడు తెలుసా? అరే మీరు ఇలా చెప్పలేదు కాబట్టి ఈ బాప్తిసం చేయలేదని కాబట్టి పెట్టాడు. నీ అంటున్నా వాళ్ళందరూ విమర్శకులు. దేవుడి పని జరగనివ్వరు. దేవుడి పని జరుగుతుందంటే ఈర్ష. వాడు క్రైస్తవుడు, మళ్ళీ బయటోడు కాదు. అంటే క్రైస్తవులు దెబ్బలాడుకోవడం ఇక్కడ ఏంటంటే ఈ చందాలు అర్థం కావట్లేదు. అంటే అపవాదిగాడు ఎక్కడ పెట్టేశాడు? చిచ్చు క్రైస్తవ కుటుంబంలో పెట్టేశాడంటే ఒక ఆత్మ రక్షింపబడుతుంటే ఆనందపడాలి కదా. వాడు ఆనందపడ్డం ఎందుకు? వాళ్ళు దూరాడు. అపవాదిగాడు దూరం ఏమంటున్నాడు అంటే ఈ బాప్తిసం కరెక్ట్ కాదు. వాడు ఏం చేయాలి? ఫోన్ నెంబర్ అక్కడ ఉండదు. ఫోన్ చేసి అడిగితే వాడికి వివరం చెప్తాం. అబ్బాయి ఫోన్ చేసి అడగరు, చెత్త కామెంట్లు పెడుతూ ఉంటారు అన్నమాట. వాళ్ళని ఏమంటారంటే అది అంటారు, చెత్త కామెంట్లు పెట్టుకొని ఏమంటారు అదే అంటారు ఇక్కడ. కాబట్టి దేవుని పని అంటే జరగనివ్వరు. కానీ ఇక్కడ చూడండి, ఈయన సువార్త ప్రకటించి దెబ్బలు తిని మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడట? సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. చూడండి అక్కడ ఏమంటుంది? దెర్బేకు బయలుదేరిపోయాను. వారు పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులు శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకులు, ఈకోనియాకులు, అంతియోకియాకు తిరిగి వచ్చి శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమును నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యమును ప్రవేశింపవలనని వారిని హెచ్చరించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? లుస్త్రా, ఈకోనియా, అంతియోకియా. ఇవన్నీ సువార్త ప్రకటించుకుంటూ వస్తే లుస్త్రాలో కొట్టేశారు. ఆయన్ని కొట్టి దెబ్బతిన్న ఆయన మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? దెర్బేకి వెళ్ళాడు. దెర్బేలో ఏం చేశాడు? సువార్త ప్రకటించాడు. అనేక మందిని శిష్యులుగా మార్చేశాడు. మార్చిన తర్వాత మళ్ళీ అనిపించండి వెళ్ళిపోవాలిగా. వెళ్ళలేదు. మళ్ళీ ఎక్కడికి వచ్చాడట? వెనక్కి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? వెనక్కి చెప్పండి. వెనక్కి ఎందుకు వచ్చాడు? అదే నన్ను కొట్టారు కదా వాళ్ళు, నన్ను కొట్టింది వాళ్ళు చూశారు కదా. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి వాళ్ళు బలపరచకపోతే వాళ్ళు విశ్వాసులు ఏమైపోతారు? చల్లారిపోతారు. అలా చల్లారిపోతే ఇది దేవునికి మహిమ రాదు. కాబట్టి మళ్ళీ వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పాలి? సువార్త ప్రకటించి ఈ శ్రమను అనుభవిస్తేనే మనకి ఏమొస్తుంది? పరలోకం అని చెప్పాలని చెప్పి వాళ్ళు దృఢపరిచి బలపరిచి ముందు కొనసాగాడు. అది పౌలు గారు. ఆ పౌలు గారు మా లెటర్ రాస్తున్నారు. ఎవరికి లెటర్ రాస్తున్నారు అంటే ఇంత పౌరుషం కలిగిన పౌలు ఒక వ్యక్తికి లెటర్ రాస్తున్నాడు. ఒక వ్యక్తికి లెటర్ రాస్తున్నాడు. ప్రేమ కొంచెం పిలువలు ఒక వ్యక్తికి లెటర్ రాస్తున్నాడు. ప్రేమను చూపిస్తున్నాడు. అక్కడ సంఘంలో ప్రేమ కరువైపోకూడదు. ప్రేమ క్రమంగా ఏమన్నట? అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందాలి ప్రేమ దేవుని వల్ల. ఆ ప్రేమలో అభివృద్ధి పొందడానికే, ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకోవడానికే ఈరోజు నువ్వు తీసుకోబోయే చెప్పండి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవడానికి ఈరోజు మళ్ళీ మనం చేస్తున్నాం.
ఇది ఎప్పటి వరకు జ్ఞాపకం చేసుకోవాలంట? మన ప్రాణం పోయే వరకు, లేదా ఆయన రాకడ వచ్చేంత వరకు. ప్రేమ దేవుని వల్ల రాకడ వచ్చేంత వరకు ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకము చేసుకోవడమే కాకుండా అది మన ప్రేమను మన బ్రతుకులో చూపించాలి. ప్రేమ దేవుని వల్ల ఇక్కడ పౌలు గారు చూపిస్తున్నారు. ఇక్కడ వరకు బాగా ఆలోచించగలండి. ఇక్కడ ఒక మాట చూపించి వచ్చే వారికి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనకు ఒక విషయం చెప్తాను. ఎందుకు వచ్చిన ఏమని? కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నాను. ఆగ్నం ఏంటంటే ఏం చెప్పాలనుకుంటున్నాడట? చదివించారండి. యుక్తం అంటే మంచి విషయాన్ని మళ్ళీ చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ మరి మంచి పని చేస్తున్నాడు కదా ఆయన. మరి ఏంటి, దేని గురించి మాట్లాడాలనుకుంటున్నాడు ఆయన? అంటే ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఎంత బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను. అంటే నీకు ఒక విషయం చెప్పాలి. ఆ విషయం చెప్పడానికి నాకు ధైర్యం ఉంది. కానీ వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీలై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకునుట మరీ మంచిదనుకుని నా బంధకములో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము కోసరము నేను వేడుకునుచున్నాను. ఎవరి గురించి అండి లెటర్ రాసేది? ఒనేసిము గురించి. ధైర్యంగా చెప్పే అధికారం నాకు ఉంది. కానీ నేను అంటే ఆజ్ఞాపించేయచ్చు, ఇదిగో ఒనేసిము వస్తున్నాడు చేర్చుకో అని అంటే వినాలిగా. కానీ అలా కాదు. నేను నిన్ను ప్రతిమాలుకుంటున్నాను. ఎవరి గురించి? ఏమని బతిమాలాడు, ఎందుకు బతిమాలాడు వచ్చే వారం చూద్దాము. అది ఇక్కడ స్పష్టంగా ఒక విషయం కనిపిస్తుందండి పౌలు గారి ద్వారా. ఏంటది? ప్రేమ. ఇప్పుడు అతను మోసం చేశాడు, ప్రేమించాలి. మనమైతే ప్రేమించాం. వాడు తప్పు చేయడు, వాడు తాగాడు, అది చేశాడు, ఇది చేశాడు అంటాం మనం. దేవుడు అంటున్నాడు, నువ్వు పాపివేరా నాయన, నువ్వు పాపివే. మరి పాపివైన నిన్ను నేను ప్రేమించలే. మరి నువ్వేంటి వాడిని ఇలా ద్వేషిస్తున్నావు, వాడిని ఇలా వాడంతా మొగ చాటేసేస్తున్నావు, వాడంతను పట్టించుకోవట్లేదు, వాడంతను మాట్లాడట్లేదు, వాడంతను అసలు ఏమీ చేయట్లేదు. అయితే నేను కూడా ఏం చేయాలి చూసి చాటేయాలిగా, మాట్లాడకూడదుగా. కాబట్టి ఏ ఒక్కడు పరిశుద్ధుడు లేడు, అందరూ ఆ పాపుని రక్షించడానికే నేను పరలోకము మీదకి దిగొచ్చాను. కాబట్టి ఒనేసిము గురించి చెప్పబోతున్నాడు వచ్చేవారు. చదువుకోండి ఇక్కడి నుంచి 8వ వచ్చిన కాడి నుంచి వచ్చేవారు దాన్ని వివరించాము. కానీ ప్రేమ కలిగి మీరు ప్రయాసపడండి. మా చూపించి ముగించేస్తారు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము చివరి చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము చివరి వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. 14వ అధ్యాయం ప్రారంభవచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. చివరికి అర్థం మనకి ఏమొచ్చిందంటే, ఇప్పుడు ప్రేమ కలిగి ఉండుటకు ఏం చేయాలట? పడదామా? ఏం పడతామండి? తిరిగి ఎవరు పడతాడండి? నాకు నోరు లేదా, నాకు చేయలేదా? ఏంటి ఇవి ఉంటాయి, కొంచెం ఉంటాయి ఇవి. నేను అంటాను, దాన్ని తీసేద్దాం.
తీసేస్తే నీకు మేలా నష్టమా? మేలే. మేలు కలిగే వాటి కొరకే నువ్వు బ్రతకాలి, కీడు కలిగే వాటిని నువ్వేం చేయాలి? మానేయాలి. అట్టిగా మీరు మీ జీవితంలో ఉండాలి మనసుకుంటూ కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తమవచ్చని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములు స్తుతులు స్తోత్రములు తండ్రి. రోజు మాతో మాట్లాడే విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ఈ ప్రేమ మా జీవితాల్లో వివాదాలను కలిగి ఉండటకు మీరు సహాయముగా ఇచ్చి ఇదిగో నాయన అపోస్తలుడు పౌలు గారు తండ్రి మోసం చేసి వచ్చిన ఒనేసిము కోసం తండ్రి ఇదిగో నాయన ఫిలోమోను గారికి పత్రిక రాస్తూ ప్రేమ కలిగి ఉండుట మంచిది, అటువంటి ప్రేమను గొప్పగా చూపిస్తున్నాను. నేను దేవుణ్ణి వేడుకుంటున్నాను అని ప్రార్థన చేశాడు తండ్రి. అట్టి ప్రార్థన మా జీవితాల్లో మేము కూడా చేయాలి తండ్రి. అట్టి ప్రేమ కలిగి మేము కూడా బ్రతకాలి తండ్రి. ఇక్కడ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అట్టి ప్రేమ కలిగి ఉండటకు మీరు సహాయం చేయమని మా కొడుకులో రాని యేసుక్రీస్తు వరకు నామమున ప్రార్థన మనల్ని వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.